హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెబ్. ఈరోజు మనం చాలా మంది కూడా మనం అడుగుతున్న సమస్య హస్తప్రయోగం అధికంగా చేస్తే ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ అంటే శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే మేము చాలా మంది కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నాము. సో ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే స్పర్మ్ రిలీజ్ అయిపోతుంది. దీనికి కారణం అదేనా అని చాలా మంది అంటున్నారు. సో ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలండి. శీఘ్రస్ఖలనం అంటే ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ముందే వీర్యం అనేది త్వరగా స్ఖలనం అయిపోవడం. చాలా మంది మ్యారేజ్ కాకముందు బయట స్త్రీలతో కానివ్వండి, లేదా బయట గర్ల్ ఫ్రెండ్స్ అని రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కానీ ఏమవుతుందంటే ఎప్పుడో ఒకసారి భార్యతో కలిసినప్పుడు, లేదంటే 5-6 రోజుల గ్యాప్ తర్వాత కానీ, లేదంటే చాలా రోజుల తర్వాత స్త్రీతో కలవడానికి వెళ్ళినప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల, ఓవర్ టెన్షన్స్ వల్ల, ఓవర్ గా థింకింగ్ ఆలోచనలు ఎక్కువగా చేసుకోవడం వల్ల, ఓవర్ రొమాన్స్ వల్ల ఏమవుతుందంటే వీర్యం అనేది ముందే జనరేట్ అయిపోతూ ఉంటుంది లోపల. అందుకనే కొంచెం వాటర్ గా వస్తూ ఉంటుంది మనకు ముందే. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అతి తొందరగా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే ఈ రిలీజ్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది. సో అలాంటి సందర్భాలలో ఏంటంటే చాలా మంది కూడా భయపడిపోతుంటారు. అయ్యో నాకు ఇలా అయింది కదా, రేపు మ్యారేజ్ చేసుకుంటే కూడా ఇలాంటి సమస్యలు వస్తే భార్య సుఖపడిపోతే భార్య ఏమనుకుంటుందో అని చాలా మంది మ్యారేజ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. అయితే వాస్తవానికి ఇది సహజంగా చాలా మందిలో జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఇది పెద్ద సమస్య అయితే కాదు. రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి కూడా, రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తూ కూడా మీకు ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో అంటే 1 to 2 minutes లోపే కనుక అయిపోతూ ఉన్నట్లయితే కనుక దీన్ని మనం అప్పుడు ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం అని అనుకోవాలి. సో దీనికి కారణం హస్తప్రయోగం కూడా అయ్యే అవకాశం ఉంటుందండి. అధికంగా హస్తప్రయోగం చేయడం వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలిగి గట్టిపడకపోవడం పోను, కొద్దిగా గట్టిపడ్డా కూడా బలహీనత వల్ల స్పర్మ్ని ఆపుకోలేక అక్కడ కావాల్సినటువంటి పటుత్వం అనేది లేకపోవడం వల్ల త్వరగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సహజంగా చాలా మంది కూడా చేసే సందర్భాల్లో అంటే స్పర్మ్ వస్తుందన్న సంగతి చాలా మంది తెలుస్తూ ఉంటుంది పార్టిసిపేట్ చేసే టైంలో. అలాంటి టైంలోనే చాలా మందికి కూడా తెలియకుండా కొంతమంది ఆపదమన్నా కూడా ఆగకుండా వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. సో దాన్నే ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి వట్టి అసలు ఏం కాక ముందు కూడా ఇలా జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమస్య అనేది హస్తప్రయోగం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సో దీనికి తప్పకుండా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది, ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా. దీనికి వచ్చేసి మెడిసిన్ ఉంటుంది, కోర్స్ ఉంటుంది, కంటిన్యూగా వాడుకోవాలి. దీని కొరకు ఒకటి పౌడర్ ఇస్తాము, 5 రకాల మాత్రలు ఇస్తాము, ఒకటి ఆయిల్ ఇస్తాము. దీన్ని కంటిన్యూగా వాడుకుంటూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఈ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్య తగ్గడమే కాకుండా ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ లాంటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గుతాయి. అంతేకాకుండా అంగ పరిమాణం కూడా పెరిగే అవకాశం 100% ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే ఫస్ట్ ముందుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. చాలా మంది ఇలాంటి సమస్యలతో ఎక్కడికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి తెలియక, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేక, భార్యతో చెప్పుకొని పరువు తీసుకోలేము అనుకొని చాలా మంది ఇబ్బంది పడి నానా రకాలటువంటి వయగ్రాలు, సువగ్రాలు ఇలాంటివి వాడి సైడ్ ఎఫెక్ట్స్ గురవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వారు ధైర్యంగా మాకు కాల్ చేయండి. దీనికి కొంత ఖర్చు అయినప్పటికీ మనం ఈ సమస్య నుంచి తప్పకుండా బయటపడే అవకాశం అయితే ఉంది. సో దాని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే నేరుగా మాకు మీ కాల్ చేసి కూడా డైరెక్ట్ గా నాతో మాట్లాడి మీ సమస్యకు కావాల్సినటువంటి మెడిసిన్ ని మీ వద్దకే కొరియర్ ద్వారా తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. చాలా చూడడం వల్ల తర్వాత మీకు ఈ వీడియోస్ కావాలన్నా, నా ఛానల్ కావాలన్నా దొరకక చాలా ఇబ్బంది పడతారు. జస్ట్ ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు, బట్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.